మంచి మంచి దానికి కిలోల ఇంకా 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 16 వస్తే 40 కిలోలు పెట్టు. ఎందుకంటే మళ్ళీ ఎండినాక మళ్ళీ 50 గ్రాముల కాడ 100 గ్రాముల కాడ కుంచపడదు. మీ మధ్యలో ఏమైపోయారంటే 10 కిలోలు కట్ చేసినప్పుడు దిక్కులేదు. స్టడీ కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. అంటే రాబోయే ఒక మ్యాక్సిమం 20 నుండి 30 రోజుల లోపల టోటల్గా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సెంటర్లలో ఇటు సింగిల్ విండో సెంటర్లు కానీ అటు ఐకేపీ కేంద్రాలు కానీ పూర్తిగా మరి ప్యాడ్ తీసుకోవడానికి మరి కొంత రైస్ మిల్లర్స్ ఇబ్బంది పడ్డారు మొన్నటి వరకు. మరి మీద ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు సాధక బాధలు మాట్లాడడం, దాంతో నేను కూడా వాళ్ళతో 3-4 సార్లు మరి మీటింగ్ పెట్టి మాట్లాడడం, జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు వారు కూడా రైస్ మిల్లర్తో ఎప్పటికప్పుడు చర్చించడం, ఇవన్నిటితో వారు మరి నిన్న మొన్న తీసుకోవడానికి ముందుకు వచ్చింది. కాబట్టి తప్పకుండా మ్యాక్సిమం కటింగ్ అనేది ఏమి ఉండదు, కటింగ్ జరగడానికి అసలు అవకాశమే లేదు. సరే 50 గ్రాములు 100 గ్రాముల కాడ పెద్ద ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు మ్యాచర్ కొద్దిగా ఇప్పుడు ఇంతకుముందు మనం చూస్తే 18 చిల్లర మ్యాచర్ 18.7. అంటే ఇది ఏమవుతుందంటే 17-16 వచ్చినాక కూడా ఎండలు బాగా కొట్టినాక మీరు మన నింపి పెట్టినాక కూడా 2-3 రోజులు పోకపోతే ఆటోమేటిక్గా 50 గ్రాములు తగ్గుతుంది వెయిట్. ఏదో ఒక ప్రతి సంచి 50 నుంచి 70 గ్రాములు తగ్గుతుంది. సరే ఆ ఇబ్బంది ఉండద్దు అని అంటే మనం సంచి దగ్గర ఒక సంచి 650 ఉంటుంది గ్రాములు ఉంటుంది, 700 గ్రాములు ఉంటుంది. అంటే మనం 40 కిలోల 650-700 జోకినా కూడా మనం అక్కడక్కడ ఇబ్బంది రావద్దు. అంటే ఇది వేసవి కాబట్టి సమ్మర్ కాబట్టి ఎండలు బాగా కొడుతూ ఉన్నాయి కాబట్టి కొంత బాగా వడ్లు ఉల్లాది మళ్ళీ కొంత వెయిట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కూడా రైతులందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఇప్పుడిప్పుడే అక్కడక్కడ వరి పొలాలు పోతూ ఉన్నారు కాబట్టి కొంచెం హార్వెస్టర్ కూడా ఫ్యాన్ ఎక్కువ పెట్టింది. మన వీళ్ళని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది వాటర్ చూస్తా అంటే కొద్దిగా ఫ్యాన్ పెంచితే ఆర్పిఎం పెంచితే ఆటోమేటిక్గా తాలున్నా లేదా చెత్త ఉన్నా గడ్డి ఉన్నా అవి ఉన్నా ఇవి ఉన్నా కొంతవరకు అలా పోతుంది. కానీ ఇది కూడా విజ్ఞానం ఉన్నాడు కదా ఎట్లా తెచ్చుకుంటారు మిల్లు అని చెప్పి మనం పచ్చి ఆననే పోతాం, తర్వాత తాళాననే పోతాం, తర్వాత కల్తీ అంటే ఈ వాటి ఆ వాటి కలిపిపోతాం అంటే అది కరెక్ట్ కాదు. 7:30 వచ్చినా మేము అన్నిటి వెళ్ళిందా గంట అవుతుందా? గంట ఆయన నచ్చి బాబు ఆ ముసలమ్మ ఏం పాప నాకు ఇంటికాడేరకైతే రాకపోదు. ఓకే ఓకే లేదట కదా, అందుకని అడుగుతున్నాను. ఫ్రీయేనా? అంటే ఇది సమ్మె చేస్తున్నారు కాబట్టి కండక్టర్ లేరు కాబట్టి అంతేనా? అంతే. ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టినట్టు ఈ స్ట్రైక్ చేయబట్టి మగవాళ్ళకు కూడా బస్సు ఫ్రీ అయిపోయింది. ఇది ఎప్పటికీ కూడా ఇట్నే కొనసాగితే చాలా మంచిది, మగవాళ్ళు కూడా బాగా సంతోషపడతారు. సమ్మె వల్ల కొంచెం ఇబ్బంది కూడా కలుగుతుంది. కొంచెం ఇక ప్రభుత్వం ఆలోచించి దీన్ని ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి. మగవాళ్ళకు ఫ్రీ బస్సు ఈ సమ్మె వల్ల ఫ్రీ బస్ అయిపోయింది. సమ్మె వల్ల ఫ్రీ బస్ అయిపోయింది కాబట్టి ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది, మంచి జరుగుతుంది.
ఇదే నేను కోరుకుంటున్నా. టికెట్ ఎవరికి తీసుకోవట్లేదు, మగవాళ్ళకు కూడా తీసుకోవట్లేదు. ఇలా సమ్మె చేస్తారు కాబట్టి ప్రైవేట్ బండ్లతోని పబ్లిక్ ఇబ్బంది కావద్దని కండక్టర్ లేకుండా ఫ్రీ సర్వీస్ చేస్తారు. అంటే ఇప్పుడు మగవాళ్ళకు కూడా టికెట్ లేదా? వారికి కూడా ఫ్రీ. ఫ్రీయేనా? ఆర్డినరీ బస్సులో ఫ్రీ,